ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవిక. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ అమ్మాయి పేరు దేవిక. శరత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చాలా ఆనందంగా తీసుకున్నారు. ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి, చూపించబోతున్నాం. కానీ ఇంతలోనే ఏమైంది? 7 నెలల్లోనే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? దీనికి కారణం వరకట్న వేధింపులు అని చెప్తున్నారు. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవిక. గోవాలో గ్రాండ్గా వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరి వివాహం గోవాలో జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది దేవిక శరత్ల వివాహం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ ఈ వివాహానికి హాజరయ్యారు. ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే దేవిక శరత్ల వివాహం జరిగింది. కాజాగోడ్లోని ప్రశాంతి హిల్స్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కి ఉరి వేసుకొని దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. దేవిక ఆత్మహత్యకు కారణం ఏంటి? కేవలం వరకట్న వేధింపులే కారణం అని తెలుస్తోంది. ఆత్మహత్యకు శరత్తో గొడవలే కారణమని దేవిక కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పెళ్ళైన కొన్ని రోజులకే శరత్ అసలు స్వరూపం తెలిసిందని చెప్తున్నారు. శరత్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు అని దేవిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ చనిపోయింది అని చెప్తున్నారు. తమ బిడ్డను చనిపోయేలా చేశారు అని దేవిక తల్లి ఆరోపిస్తున్నారు. దేవిక తల్లి రామలక్ష్మి తన కుమార్తె మరణానికి కారణం దేవిక భర్తే అని చెప్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో దేవిక మృతదేహాన్ని ఉంచారు. ప్రస్తుతం పోస్ట్ మార్టాన్ని నిర్వహిస్తున్నారు. దేవిక మృతదేహానికి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా ఉత్సాహంగా ఎన్నో కలలతో వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. ఎంతో ఖర్చు పెట్టి వివాహాన్ని జరిపించుకున్నారు. కట్న కానుకలు కూడా వివాహ సమయంలో, ప్రేమ వివాహం అయినప్పటికీ కట్న కానుకలను కూడా వివాహ సమయంలో దేవిక కుటుంబ సభ్యులు ఇచ్చారు అని చెప్తున్నారు. అయితే పెళ్ళైన తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండటంతోనే, ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి కట్నం కోసం వేధిస్తూ ఉంటే భరించలేకే దేవిక ఆత్మహత్య చేసుకుంది అని దేవిక కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్లో నవవధువు ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. బీచ్ల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్నో కలలతో శరత్ను పెళ్లి చేసుకుంది దేవిక. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే అసలు స్వరూపం బయటపడటంతో కలలన్నీ కళ్ళలుగా మారిపోయాయని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పెళ్ళైన కొన్ని రోజులకే శరత్తో గొడవ పడటంతో శరత్ దేవికను ఇంట్లోంచి కూడా వెళ్ళగొట్టాడు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ తన భర్త దగ్గరికే వెళ్ళిపోయింది. అదనపు కట్నం కోసమే వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో ఆ విషయాన్ని ఇంటి దగ్గర చెప్పలేక, భర్తతో వేగలేక దేవిక నానాయాతన పడింది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దేవిక మరణంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవవధువు దేవిక ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఎన్నో కలలతో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని 7 నెలలకే ఇలా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. 7 నెలలకు తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య చాట్ లిస్ట్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఆ చాట్లో దేవికని ఏ విధంగా శరత్ వేదనకు గురి చేసేవాడు, దేవికని ఏ విధంగా హెరాస్ చేసేవాడో ఆ చాట్ లిస్టే తెలుస్తుందని చెప్తున్నారు. దేవిక ఫోన్ను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భర్త చేతిలో వేధింపులకు పాల్పడింది అని. ఆ వాట్సాప్ చాట్లో కూడా ఇద్దరు చాట్ చేసుకున్న సందర్భంలో కూడా భర్త నుంచి, శరత్ నుంచి వేధింపులు ఎదురయ్యాయని చెప్తున్నారు. అందులో ఉన్న వివరాలను కూడా నేను మీకు వివరించబోతున్నాను. అవును, ఏమైంది కుక్క అంటూ సంబోధిస్తూ చాట్ చేశాడు. నే మెంటల్ దానా అంటూ ఒకసారి ఆ చాట్ కూడా చూడొచ్చు. దేవిక శరత్ చాట్లో నీ మెంటల్ దానా, మాకు ఇక్కడ అస్సలు
సెట్ అవుతలే, ప్రసన్న చాలా గొడవలు అంటూ ఆ చాట్లో కూడా ఉంది. చాలా టైమ్స్ మిస్ అయ్యా నిన్ను అంటూ దేవిక చేసిన చాట్ కూడా కనిపిస్తోంది. కాల్ చేసి తిట్టాలనిపించింది నిన్ను, ఇండియాకి రావే అని ఆ చాట్లో కూడా మనకి కనిపిస్తుంది. అవునా, ఏమైంది కుక్క అంటూ ఇటువైపు నుంచి చాట్ కనిపిస్తోంది. నాకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా నువ్వు ఫోన్ చెయ్యి అంటూ ఈ చాట్ కూడా కనిపిస్తోంది. నువ్వు నాకు ఫోన్ చెయ్యవు కుక్క అంటూ ఇటువైపు నుంచి దానికి రిప్లైగా లవ్ సింబల్ రిప్లైని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొంచెం బాధాకరమైన ఎమోజీని కూడా ఆమె పెట్టిన ఎమోజీని కూడా మనం చూడొచ్చు. దేవిక ఫోన్లో ఈ వాట్సాప్ చాట్ మనకి కనిపిస్తుంది. నీ మెంటల్ దానా, మాకు ఇక్కడ అసలు సెట్ అవటంలే, ప్రసన్న చాలా గొడవలు, చాలా టైమ్స్ మిస్ అయ్యా నిన్ను, కాల్ చేసి తిట్టాలనిపించింది నిన్ను, ఇండియాకు రావే అని అంటూ ఆ చాట్లో మనకి కనిపిస్తోంది. అవును, ఏమైంది కుక్క అంటూ ఇటువైపు నుంచి రిప్లై ఇచ్చారు. నాకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా నువ్వు ఫోన్ చేయి, నువ్వు నాకు ఫోన్ చేయవు కుక్క అంటూ ఇలా ఈ భాషతో కూడిన చాట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తోంది వాళ్ళ కుటుంబ సభ్యులను. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తితో పెళ్ళైంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు శరత్ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. దేవిక తల్లి ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీతో దేవిక తల్లి ఏం మాట్లాడారో చూద్దాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవమధు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఒకవైపు 6 months బ్యాక్ గోవాలో మ్యారేజ్ చేసుకున్న దేవిక 35 years అని తెలుస్తుంది. సతీష్ అన్న ఒక వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఒకవైపు కాజాగూడ ప్రశాంతి హిల్స్లో నివసిస్తున్నారు. ఇద్దరు కూడా భార్యాభర్తలు, ఇద్దరు కూడా సతీష్ మరియు దేవిక ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకటే కంపెనీలో పనిచేస్తారని తెలుస్తుంది. మరోవైపు ఆదివారం రోజు ఫ్యాన్కి ఉరేసుకొని మరీ హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. మరోవైపు మండే రోజు 10 o'clock ఆ టైంకి దేవిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ సతీష్ వెళ్ళి పోలీసులకి మరి కుటుంబ సభ్యులకు, అంటే దేవిక కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే వేధించానంటూ కుటుంబ సభ్యులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మనము హాస్పిటల్ దగ్గర ఉన్నాము, ఏదైతే ఉస్మానియా మార్చరీ దగ్గర అయితే ఉన్నాము. కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. భార్య భర్తల మధ్యలో గొడవల వల్లనే దేవిక చనిపోయిందంటూ చెప్పుకొస్తున్నారు. భర్త అధికంగా వరకట్నం ఇవ్వాలంటూ వేధింపులకి గురి చేస్తారంటూ కుటుంబ సభ్యులు దేవిక వాళ్ళ మదర్ రామలక్ష్మి అయితే చెప్పుకుంటూ వస్తుంది. ప్రస్తుతము పోస్ట్మార్టం బాడీ మాత్రం పోస్ట్మార్టం చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు ఒక్కసారి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎంతో కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఏం జరిగింది? మీ పాప చనిపోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఏం జరిగిందో తెలియదు మేడం, ఏం గొడవ పడ్డారో తెలియదు. సండే రోజు ఫోన్ చేసిండ్రు మేడం, సండే ఫోన్ చేసింది. ఇప్పుడు వస్తుండ్రి సండే లేకుంటే ఒక సండే ఇడిచి ఒక సండే వస్తుండ్రి. ఒక్కదాన్నే కదా, మమ్మీని కలిసి వస్తామని వస్తుండ్రి. ఆ సండే రోజు నిన్న సండే రాకొచ్చినాం, మమ్మీ డీమార్ట్కి వెళ్తున్నాం, కూరగా సామాన్లు లేవు ఇంట్లో తీసుకొస్తాము, మండే వస్తాం ఆఫీస్ అయిపోగానే ఇద్దరం వస్తాము అన్నది. మాట తీరు కరెక్ట్ లేకపోయింది. చరిత్ర లేడా బిడ్డ, మాట్లాడతలేడు కొడుకా అంటే ఉన్నాడు. మమ్మీ మాట్లాడి గట్టు ఇస్తా అని ఇచ్చాడు. ఏం చరిత్ర మాట్లాడతలేవేం బేటా అంటే ఏం లే ఉట్టిగానే మాట్లాడని ఎందుకు, ఆడతా అన్నాడు. మీ బిడ్డను చూడు ఇస్తా, తీసుకో ఇచ్చేస్తా అని ఆమెకి ఇచ్చింది. ఏం బేటా చరిత్ర మాట్లాడపాయ బేటా అంటే నీ మాటకు తొందరలు ఉన్నాం మమ్మీ, మళ్ళీ చేస్తలే అన్న. అంతే
అదొకటే చివరిసారి అప్పుడే మాట్లాడారు, మళ్ళీ మాట్లాడలేదు. ఏమన్నా చెప్పిందా చనిపోక ముందు ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నా, వరకట్నం వల్లనే వేధిస్తున్నాడని ఏమైనా చెప్పిందా? వేధింపులు చేసి 2 నెలలకు గొడవ పడ్డారు, ఇంటికి వచ్చిండ్రు. 2 నెలలకు వచ్చిండ్రు, గొడవ కొట్లాడినరు, బాగా పెద్దగా చేసుకొని వచ్చిండ్రు. వచ్చి గొడవ పడ్డారు బాగా. 2 నెలలకు వచ్చిండ్రు అమ్మ. 2 నెలలకు వచ్చి గొడవ పడ్డామంటే రాండి బిడ్డ ఇంటికి రాండి అంటే ఆడు ఫోన్ చేసి చరత్ గొడవ, మీ కూతురు గొడవ పడుతుంది, దేవిక గొడవ పడుతుంది, మేము వస్తామా అక్కడ రాండి బిడ్డ అంటే వచ్చిండ్రు. వచ్చి 4 రోజులు ఉన్నారు. 5వ రోజు వెళ్ళి నేను వెళ్తామంటే నేను వస్తా బిడ్డ మీ వెంటనే సర్దుకున్నదాక. నేను ఆడ అంతకుముందే పెద్ద నొల్లి అయితే అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోండి అన్నారట. ఈ నొల్లి బాగాలేదు వెళ్ళండి అన్నారట. అట్లా ఆడ ఇల్లు మాకు ఇజ్జత్ పోయింది. మేము పెళ్లి కూడా ఎప్పుడు జరిగింది? కొత్తలోనే పెళ్లి జరిగినప్పుడు కూడా గొడవలు. ఆగస్టు 23కి అయింది. 2 నెలలకే గొడవ. పెళ్ళైన 2 నెలలకే గొడవ. వచ్చిండ్రు, మాట్లాడినరు. ఇక మొన్న వచ్చిండ్రు, సర్ద చెప్పి నేను 4 రోజులు పోయినా ఆడున్నా, ఇద్దరికి సర్ద చెప్పినా వచ్చినా ఉండ్రి. బాగానే 6 నెలలు అవుతుంది మేడం. ఆదివారం ఫోన్ చేసి వస్తున్నది, నిన్న మాట శవం వచ్చింది కొడుకా, నాయమ్మ సోమవారం గోడ ఆయనకి పడ్డది కొడుకా, ఇవన్నీ కొరికేసిండు కొడుకా, ఏమిటితోటి చంపిండో కొడుకా, ఎంత కాసి ఉన్నదో అంత కాసితోటి కొరికిండు కొడుకా. ఒక్క ఆడదాన్ని కూడా అట్లా చెయ్యొద్దు కొడుకా, వానికి ఉరి శిక్ష పడని కొడుకా, నాకొక్క బిడ్డే కొడుకా. ప్రేమ పెళ్లి అని తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? పెద్దలందరు వాళ్ళతోనే పెళ్లి జరిగింది అయింది మేడం. వాళ్ళు 3 నెలల నుంచి పరిచయం పడ్డా. 3 నెలల పరిచయం అయితే నేను ఆయననే చేసుకుంటా అంటే వద్దు బిడ్డ, ఊరికి వెళ్ళి అందరితోటి మాట్లాడి పెద్దలతోటి మాట్లాడి చేద్దాం అంటే ఏమొద్దు అన్నారు. దాన్ని చేసుకున్నది, శిక్ష అనుభవిస్తున్నది మేడం. నాయమ్మ శిక్ష అనుభవిస్తున్నది మేడం. మీరు మీ అల్లుడిని అడిగారా ఏం జరిగింది అసలు, ఎందుకు ఉరి వేసుకోవాల్సి వచ్చింది, నువ్వేమన్నా అన్నావా అని చెప్పి ప్రశ్నించారా? ఫోన్ చేశారు నాకు. సోమవారం 10-11 అయింది. ఫోన్ చేసారు. 9-9:30కి రోజు మెసేజ్ చేస్తుండే, గుడ్ మార్నింగ్ మమ్మీ అని పెట్టేస్తుండే. మా అమ్మ పెట్టింది కదా నేను నక్కుంటూ ఒక సిమ్మలు పెడుతుంటే, అంతే హాట్ సిమ్మలు పెడుతుంటే అంతకే ఇద్దరం అట్లా ఓకే ఉన్నట్లున్నాం అన్నట్లా ఉంటుంటే. 11 అయింది, ఫోన్ మెసేజ్ చేయలేదు. డౌట్ వచ్చింది, మా అమ్మ మెసేజ్ ఎందుకు చేయలేదు అనుకుంటున్నా. ఫోన్ వచ్చింది. నేను పోలీస్ మాట్లాడుతున్నా, ఇక్కడికి వెళ్ళి మీ బిడ్డ ఊరు పోసుకొని చనిపోయింది, మీరు రాండి, వాళ్ళ డాడీ ఉన్నారా అంటే డాడీ దాన్ని లేడు, చనిపోయి అన్నాడు. ఒకటే పాపనా? ఒకటే బాబా మేడం. నా అమ్ములు కొడుకా, నా అమ్ములు నీలాగనున్నది కొడుకా, నా అమ్ములు నీలాగనున్నది కొడుకా, నా అమ్ములు నీలాగనున్నది కొడుకా. చూసిరా తల్లి, నా అమ్ముల్ని చూస్తుంటే నీ పానం వెళ్ళిపోతుంది కొడుకా. ఇష్టాల చూడు కొడుకా, నా అమ్ములు నీలాగా నుండి కొడుకా. చూడు కొడుకా, న్యాయమ్మని ఏం చేస్తారు కొడుకా, మూసిపెట్టొద్దు, న్యాయం చేయండి కొడుకా, మీరందరూ న్యాయం చేయండి, మూసిపెట్టొద్దు, వానికి శిక్ష పడాలి, ఇంక శిక్ష పడాలి. నాకు న్యాయం కోసం ఎప్పుడైనా వేధించిండా? మీరు ఎంత ఇచ్చారు, కట్నం ఎంత ఇచ్చారు, పెళ్లికి ఏం చెప్పారు, అదనంగా కట్నం అడిగారు? అంతా అని అనలేదు మేడం, ఖర్చు పెట్టేసిన. వాళ్ళు గోవాలో మ్యారేజ్ చేసిండ్రు, వాళ్ళు పెళ్లి చేసిన మేడం. వాళ్ళు గోవాలో చేసుకున్నారు. రిఫ్లెక్షన్లో ఇక్కడ బటన్ చిల్లర చేసిన 10-15 లక్షలు ఖర్చు వచ్చినాయి మేడం. 10 తులాలు గోల్డ్ పెట్టేసినాము. సరే సార్లే ఉండని, ఇక వాళ్ళది మాది ఎంతనో కలిసి ఉన్నాం కదా, కలిసిపోయినాం. అట్లా వేధింపులు అనేది అర్థం కాలేదు మేడం నాకు. మొన్న వచ్చి ఇల్లు రాస్తావా మమ్మీ నీ అల్లుని పేరు మీద అన్నప్పుడే అర్థమైంది మేడం. ఇల్లు రాయమని అడిగినప్పుడే వేధింపుతున్నాడు అనుకున్న తల్లి. రాసిస్తుంటే మేడం, ఇద్దరు బాగుంటే ఇల్లు కూడా ఇస్తుంటే మేడం, నేనే ఆడన్న పోయి బతుకుతుంటే మేడం, నా అమ్మకి ఇల్లు కూడా ఇచ్చేస్తుంటే మేడం. చనిపోక ముందు మీతో కాకుండా ఇంకెవరితోనన్నా మాట్లాడిందా? స్నేహితులు కానీ మిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరితోనన్నా మాట్లాడిందా? వాళ్ళు ఏం చెప్పుకొచ్చిండ్రు మేడం, అందరు కలిసి బ్యాడ్మింటన్కి వెళ్తారు మేడం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ఆడపడుచు భర్త
ఇంకా వాళ్ళ బంధువులు రోజు బ్యాడ్మింటన్కి వెళ్తారు మేడం. వాళ్ళు వచ్చిండ్రు నిన్న. అంటే భర్త ఏం చెప్తున్నాడు? మాట్లాడలేడు. మాట్లాడితే మీరు ప్రశ్నించారా ఎందుకు చనిపోయింది? లోపల వేసి తాళం వేసిండ్రు. ఫోన్తో ఏమంటలేరు, అసలు ఫోన్ ఇస్తలేరు. అక్కడ ఏం మాట్లాడతలేడు. ఎంత వరినా ఏమంటలేరు. అక్కడ లోపల ఉండనిస్తలేరు వాళ్ళు. పోలీసులు బయటకు పంపిస్తారు. ఏం మాట్లాడతారు? ఏం లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏంటి అని ఏం చెప్పట్లేదు. తమ్ముడు మేము మాట్లాడతామా చెప్పండి. అదే గ్రామానికి చెందిన నేను ఎక్స్ సర్పంచ్, మా ఎంపీటీసీ, మా చెల్లెలు అన్యాయంగా ఆమె భర్త కిరాతకంగా హత్య చేసిండు. దానికి ప్రత్యేకంగా కఠినంగా శిక్ష పడాలి. మా అమ్మ భర్త చనిపోతే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నది. అయినా వాడు ఏమి విలువలు లేకుండా సమాజం సిగ్గుపడే విధంగా స్త్రీ ఈ భారతదేశంలో ఎంత కఠినంగా శిక్షలున్నా రోజుకోటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మా చిన్నమ్మకు, మా చెల్లికి, దేవికకు న్యాయం చేయాలి. ఆ పోలీసుల మీద మాకు మంచి నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. వాడిని నడి బజార్లో ఈ శిక్షలకు అన్నిటినీ చేస్తూ సిఐ గారు మరి ఈ చట్టం అంతా కలిసి నడి బజార్లో ఉరి తీసినా తప్పులేదు. అటువంటి దుర్మార్గుని సమాజంలో బతకనిచ్చుడు నేరం. ఇది మా దేవిక ద్వారానన్నా నిర్భయ చట్టం ఏ విధంగా అయితే తీసుకొచ్చారో మా దేవిక మీద కూడా ఆమె పేరు పెట్టి గట్టి నిర్ణయం తీసుకుంటే అట్లా సమాజంకు ఒక మంచి చనిపోయేటప్పుడు కూడా ఒక మంచి వెలిగించిందని ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది మేడం. వారిని కఠినంగా నడి బజార్లో ఉరి తీయాలి. అప్పుడే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది. ఫైనల్ డిమాండ్స్ ఏం చెప్తారా? చెప్తున్నారు తమ్ముడు చెప్తాడు. ఊరిగా నన్ను చూడాలి. ఏమున్నది ఆయనకి, వాడు వేరే అమ్మాయితోటి ఇంకా ఇలాంటివి జరగరాదు. ఉరి శిక్ష తీయాలి. ఇక నేను పెట్టింది ఏమున్నది, నన్ను నడిపే వాళ్ళు ఎవరు లేరు. నాకు న్యాయం జరగాలి మేడం, అంతే. ఇది మెసేజ్ చేసింది మీకు మెసేజ్ చేసిందా? వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేసిందంట, నాతో అవ్వట్లేదే ఈ గొడవలు అని మెసేజ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్కి నీ మెంటల్లోనా, నాకు ఇక్కడ అసలు సెట్ అవ్వట్లేదు, చాలా గొడవలు అవుతున్నాయి, వీటితో నాకు అవ్వట్లేదు అని మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్కి 2 days బ్యాక్. ఇది అయ్యింది. ఎప్పుడు 2 రోజుల క్రితం 2 రోజుల క్రితం మెసేజ్ చేసిందంట వాళ్ళ ఫ్రెండ్కి. నాకు సెట్ అవ్వట్లేదు, వీడితో గొడవలు అవుతున్నాయి రోజు అని మెసేజ్ చెప్పే మెసేజ్ చేసిందంట. మీతో ఎలా ఉంటుండే అసలు? ఏంటి తను సూసైడ్ చేసుకునేదే కాదు, అసలు చాలా ధైర్యవంతులు ఉంటుంది. అసలు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా అతనే ఏదో చేశాడని మా డౌట్. అంటే ఎప్పుడు కూడా భయస్తురాలాగా ఎప్పుడు కనిపించలేదు. చాలా ధైర్యంగా ఉంటది, అసలు ఎప్పుడు అలా చెయ్యదు కూడా తను. శాంతించాలంటే మనకి శిక్ష పడాలి. అక్క అవుతుంది, కూతురు శిక్ష పడాలి. మనకి ఎట్లా శిక్ష పడాలి మేడం. ఆమెకి ఏముందో, ఏం పెట్టిందో ఆమెది ఆమెకి ఇవ్వాలి. ఒకటికి ఒకటి ఇవ్వాలి. ఏం పెట్టినాయి పెట్టి అనుకూల శిక్ష పడాలి, అంతే. అసలు సమాధానం ఏం కూడా చెప్పట్లేదు వాళ్ళ వైపు. మాట్లాడలేదు మేడం. మేము దూరం ఉంటాం ఎక్కువ. చిన్నమ్మని కావాలి, నేను అలా చిన్నమ్మని మేము దూరం ఉంటాం. మాకు మాట్లాడలేదు. పెళ్ళి ఆయన నుంచి. దేవిక ఎటువంటి అంటే మంచిగా ఉంటుందా, అందరితో బాగుంటుందా? మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మా బిడ్డ చిన్నమ్మ అని మస్తు ప్రేమ ఎక్క, మంచిగా మాట్లాడమని. పెళ్ళి నుంచి ఇక మాట్లాడలేదు. అంటే ఎప్పుడు మాట్లాడనివ్వలేడు అంటే రాకపోకలు ఆపేశాడా లేకపోతే అన్ని బంధువులు రాలేరు. పేరేంటి? సతీషా? ఈయన పేరు ఏమున్నదప్ప, కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్ము బంగారం అంటూ ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో నేను ఎంతో నా కళ్ళ రెప్పలు ఇట్లా
కొట్టకుండా అలా కాపుకున్నాను నేను తనని, అంతా చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను. కానీ ఈరోజు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. అధికంగా కట్నం ఇవ్వాలని చెప్పి వేధింపులకి గురి చేశారు. ఇల్లు తన పేరు మీద రాయాలి, అతని భర్త పేరు మీద రాయాలని వచ్చి గతంలో నన్ను అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఫోన్ ఎత్తకపోవడం, చాలా ధైర్యవంతురాలు దేవిక. ఎందుకు ఇలా చేసిందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అతనికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఉరి శిక్ష వేయాలి, కఠినంగా శిక్షించాలి, ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అదే కాకుండా మాకు జరిగినట్టు, మా కుటుంబానికి జరిగినట్టు ఇంకా ఎవరికి జరగద్దంటూ కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ తల్లి ఎంతో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుండెలు బాధేలా ఏడుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కగానే ఒక కూతురు ఇలా మొన్ననే నేను మాట్లాడాను, ఇంటికి వస్తా అని కూడా చెప్పారు. పెళ్ళైన కొన్ని రోజులకే అంటే నవవధువు తను 5 నెలలకే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పటివరకు కూడా ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో కూడా చెప్పలేడు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఫ్రెండ్స్కి మాత్రం గత 2 రోజుల క్రితం మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, నాకు అవ్వట్లేదు, ఇక్కడ సెట్ అవ్వట్లేదు, నేను నన్ను వేధింపులకి గురి చేస్తున్నారు అంటూ ఇలా తన బాధని వ్యక్తం చేసింది. కానీ ఈ లోపలనే తను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తుందంటూ గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా తల్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటువంటి ఘటన ఏ ఆడబిడ్డకి జరగొద్దు అంటూ లబోదిబోం అంటున్న రాయపేట హైదరాబాద్ రాయదుర్గంలో నవ వధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పెళ్ళైన 7 నెలలకే తన భర్త శరత్ వేధింపులు భరించలేక చనిపోయింది అని తల్లి చెబుతూ ఉంది. ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది, చూడముచ్చటైన జంట అని అందరూ కూడా ఆనందపడ్డారు. కానీ